అయ్యో, గచ్చంతా నాశనమైపోయింది. శుభ్రం చెయ్యాలి. ఏమనుకున్నావే నువ్వు? ఎలా కనిపిస్తున్నావే నీకు? నువ్వు అడుక్కు తెచ్చిన పాలతో మాకు టీ పెట్టిస్తావా? నా లైఫ్లో ఇప్పటి వరకు అది కావాలి ఇది కావాలి అని పక్కింటి వాళ్ళని అడిగిందే లేదు. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ అలా చేయరు. మమ్మల్ని పాలకు కూడా గతిలేని వాళ్ళని చేసేసావు కదే నువ్వు. అసలు ఈ అడుక్కునే అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? మీ అమ్మా బాబులు నిన్ను కనిపెంచినట్లేరు. ఏ హాస్పిటల్ నుంచో, ఏ రైల్వే స్టేషన్ నుంచో, ఏ బస్ స్టేషన్ నుంచో ఎత్తుకొచ్చినట్టున్నారు. లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? అందుకే నీకు ఈ పాడలవాట్లన్నీ పుట్టుకొచ్చినాయి. చూడు, మీ అమ్మ నాన్నలకి తిండికి గతి లేకపోతే వాళ్ళకి అడుక్కుని తెచ్చిపెట్టు. మాకే అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి వేషాలు మా దగ్గర వెయ్యొద్దు. పాలు గురించి సెక్యూరిటీ అన్నను అడిగితే ఈరోజు రావని చెప్పాడు. అందుకే పక్కింటోళ్ళని బతిమలాడాను. మీరు టీ తాగే సమయానికి నన్ను పెట్టివ్వాలనుకున్నానే తప్ప అడుక్కుని తెస్తున్నానని నేను అనుకోలేదు. అయినా ఈ ఇంటికి పాలు పోసేవాళ్లే పక్కింటికి కూడా పాలు పోతారు కదా. అయ్యే పాలు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తే తప్పేటుందో నాకు అర్థం కావట్లేదు అమ్మగారు. అయినా టీ ఇవ్వగానే బాగుంది అని అందరూ తాగినారు కదా. వాళ్ళొచ్చి చెప్తే గాని మీరు తాగింది పక్కింటి నుంచి తెచ్చిన పాలని మీకు కూడా తెలీదు. ఏదో నన్ను తప్పు పట్టాలి కాబట్టి మీరిట్టా మాట్లాడుతున్నారు తప్ప నానే తప్పు చేయలేదని మీకు కూడా తెలుసు. విచిత్రం ఏంటో తెలుసా? మీరు నన్ను కొట్టాలన్నా నాను అడుక్కుని తీసుకొచ్చిన పాలతో చేసిన టీతోనే కొట్టారు. ఇక మా అమ్మ నాన్నలు నన్ను కని పెంచారా, యాడ నుంచైనా ఎత్తుకొచ్చి పెంచారా అనే విషయం పక్కన ఎడితే ఒకరి కడుపు నింపడానికి మనం ఏం చేసినా తప్పు లేదని మాత్రం నా తల్లిదండ్రులు నాకు నేర్పినారు. ఇంకెప్పుడు మా అమ్మ నాన్నల గురించి తప్పుగా మాట్లాడకండి. అవన్నీ తర్వాత, ముందిదంతా క్లీన్ చెయ్యి. నీకే క్లీన్ చేయమని చెప్తున్నాను. చేస్తాను. ఇదే కాదు, ఇల్లంతా అక్కడక్కడ మురికి పట్టినట్టున్నది, మొత్తం శుభ్రం చేస్తాను. చూసారా చూసారా దానికి ఎంత తలపొగరో? అది నన్నే అంటుంది. మురికిని శుభ్రం చెయ్యాలి అని లక్ష్మి నిన్నంతా వదినా? నా బుర్రకి తట్టనే లేదు నువ్వు చెప్పేంత వరకు. నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదా.
అమ్మా శ్రీలక్ష్మి, ఏంటమ్మా ఇది? ఏంటిదంతా? ఏం జరిగింది? అది నా చేతిలోంచే టీ కప్పు కింద పడిపోనాది పెద్దయ్యా. అవునా? సర్లే, ఇదిగో ఈ చీర కట్టుకుండ్రా. తీసుకోమ్మా. వెళ్ళమ్మా. ఆగు మధుసూదన్. ఎక్కడికి? నాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది తాతయ్య, నేను వెళ్ళాలి. నువ్వు బయటికెళ్తే నీకెలాంటి పనులుంటాయో అందరికీ తెలుసు. కాసేపాగు. ఎందుకు అయ్యుంటుంది? పెళ్ళైన తర్వాత మీరిద్దరూ గుడికి వెళ్ళలేదు కదమ్మా. ఇద్దరూ కలిసి గుడికెళ్ళిరండి. గుడిక తనతో పాటునా? మధుసూదన్, నీ భార్య నువ్వు గుడికెళ్ళండి. ఆ తర్వాత కావాలంటే నీ పనులేవో నువ్వు చూసుకో. ప్లీజ్ తాతయ్య, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఏ పనున్నా నీ భార్య తర్వాతే. నోరు మూసుకొని శ్రీలక్ష్మిని గుడికి తీసుకెళ్ళు. నాన్న, వాళ్ళిద్దరు మాత్రమే ఎందుకు నాన్న? మనం కూడా వెళ్దాం. అమ్మా శ్రీలక్ష్మి, చీర మార్చుకొని ఇద్దరూ గుడికెళ్ళిరండి. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీరిద్దరూ కలిసి గుడికెళ్ళిరండి.